హలో అందరికీ, నేను మీ చంద్ర శ్రీనివాస్. ఇవాళ మనం పెసరపప్పుతోటి పోకుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా పావుసేరు పెసరపప్పుని గంటపాటు బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇందులో నుంచి ఒక 2 గుప్పెళ్ళు పప్పుని పక్కనుంచుకొని మిగతా పప్పునంతా మనం మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పెసరపోకుండలు పండగ టైంలో కానీ లేదా ఏదైనా తీపిగా తినాలి అనిపించినప్పుడైనా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు 1/2 కేజీ పెసరపప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకొని కరిగించేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. బెల్లాన్ని ఇలా బాగా కరిగించేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు పిండిని ఇందులో వేసేసుకోవాలి. పెసరపప్పు పిండితో పాటు ఇందులో మనము 1 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి పోకుండలు. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఆ పిండిని ఉండలు కట్టకుండా గరిటెతోటి తిప్పుతూ ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా చేసుకోవాలి, లేదంటే మనకి పిండి అడుగంటేసుకొని మాడిపోతుంది. ఇక్కడ మనకి బెల్లం ఎటువంటి పాకం పట్టనవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే అరిసెలు కాల్చిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పిండి మిగిలించుకొని దాంతో పోకుండలు కాల్చేవాళ్ళు. చాలా బాగుండేటివి. వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ఇలాగా పెసరపప్పుతోటి కొత్తగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. అలాగే చాలా బలం కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పిండి కాస్త చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఇలాగా చిన్న బాల్స్గా చేసుకొని మనం తీసి పెట్టుకున్న పెసరపప్పులో అలాగా అద్దేసుకొని పక్కనుంచుకోవాలి. ఇలాగే అన్నిటినీ ఉండలు చేసుకొని పెసరపప్పుని అద్దుకొని రెడీ చేసుకోవాలి. ఇలా పెసరపప్పులు అద్దుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పోకుండలు పెసరపప్పు తగులుతూ. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం రెడీ చేసుకున్న పెసరు పోకుండల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి, లేదంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ లోపల ఉడకవు. లోపల పిండి పచ్చిగానే ఉంటుంది కాబట్టి మనం మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వీటిని బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి. వీటిని తింటున్నప్పుడు మనకి అరిసెల్ని కొత్త రకంగా చేసుకున్నట్లు అనిపిస్తుంది. చాలా బాగుంటాయి. ఇవి వేగేలోపు చూస్తున్న వారు ఒకసారి లైక్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఈ లైక్సే మాకు చాలా ప్రీషియస్ అండి. అస్సలు మర్చిపోవద్దు లైక్స్ ఇవ్వడము. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇప్పుడు ఇలా ఇవి అన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చల్లారిన తర్వాత ఇవి చాలా బాగుంటాయి క్రిస్పీగా. అలాగే ఈ పండగల సమయంలో వీటిని కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.